ఉపాధ్యాయుడి పదవి విరమణ కార్యక్రమం విద్యార్థులు గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. ఎడ్ల బండిని అలంకరించి ఆ ఉపాధ్యాయుని ఊరేగించిన సన్నివేశాలు అందరినీ ఆకర్షించాయి. ఈ వినూత్న కార్యక్రమం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూర్గుమల్ల పాఠశాలలో జరిగింది. ప్రధానోపాధ్యాయులుగా పాఠశాలలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఈ నెలాఖరుకు పదవి విరమణ పొందనున్నారు. అయితే వేసవి సెలవుల దృష్ట్యా గ్రామస్తులు విద్యార్థులు ఇదిగో ఇలా ఎడ్ల బండిలో తమ గురువుని ఊరేగించి ఆత్మీయ వీడుకోలు పలికారు. అయితే ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అనేక సేవా కార్యక్రమాలు చేసేవారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం తన జీతంలో నుంచి కొంత డబ్బును వెచ్చించి రవాణా ఖర్చులు భరించేవాడని, అతని ప్రోత్సాహం వల్ల చాలా మంది విద్యార్థులు మంచి విద్యను అభ్యసించారని అక్కడికి గ్రామస్తులు తెలిపారు. ఆయన సేవలకు గాను రాష్ట్ర జిల్లా స్థాయిలో 7 పురస్కారాలు వచ్చాయని, అలాంటి వ్యక్తి తమను వీడిపోవడం బాధ కలిగిస్తుందని విద్యార్థులు వాపోయారు. పదవి విరమణ ఆయనకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోవాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు విద్యార్థులు వారి తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పాల్గొని పదవి విరమణ పొందుతున్న ఉపాధ్యాయ దంపతులకు ఘనంగా సత్కరించారు. ప్రోత్సహించిన వ్యక్తులలో అగ్రభాగంలో నిలిచేది మన మడత శ్రీనివాస్ గారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు మీరందరూ మీరు ముందుండి ముఖ్యంగా నన్ను జిల్లా శాఖకు పోటీకి పంపించకపోయి ఉంటే మరి ఇవాళ నేను జిల్లా సంఘానికి కానీ రాష్ట్ర సంఘానికి కానీ సేవ చేసే అవకాశం, అదేవిధంగా ఈరోజు ఒక ఎమ్మెల్సీగా మరి మీ ముందుకు వచ్చే అవకాశం ఉండేది కాదు. ఇదంతా జరిగింది అంటే మరి ఆరంభంలో మరి శ్రీనన్న ఇచ్చినటువంటి ప్రోత్సాహం అని సందర్భంగా తెలియజేస్తూ అందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి సంఘానికి సర్వీస్ చేయాలనే ఆలోచనతో మరి ముందు పడ్డటువంటి నాకు మరి నన్ను ప్రోత్సహించే వ్యక్తులలో నెక్కొండ మండలంలో మరి కొద్దిమంది ముఖ్యులలో మరి శ్రీనన్న ఒకరు కావడం ఈ సందర్భంగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏదేమైనా మరి శ్రీనివాస్ గారు ఒక ఉపాధ్యాయుడిగా ఎక్కడ పనిచేసినా కూడా నాకు బాగా గుర్తు, పెద్ద కొర్పోల్ ప్రాథమిక పాఠశాలలో ఒక ఎడ్జిటీగా విధులు నిర్వహిస్తూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయ బాధ్యతలను స్వీకరించి మరి జిల్లాలోనే ఎక్కడ లేనటువంటి విధంగా 450 మంది విద్యార్థులను ఒక ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం అంటే అది మామూలు విషయం కాదని సందర్భంగా తెలియజేస్తాం. ఒక ప్రైమరీ స్కూల్లో ఒక విలేజ్లో, ఎందుకనంటే పెద్ద కొర్పోల్ విలేజ్కి దగ్గర పట్ల కూడా గ్రామాలు ఉండవు, చిన్న చిన్న హ్యాబిటేషన్స్ అక్కడ కూడా ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి. అయినా మరి ఈ పెద్ద కొర్పోల్ పాఠశాలలో ఇవాళ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది. శ్రీనన్న చాలా ముందుగా, చాలా అడ్వాన్స్గా ఆ రోజే పెద్ద కొర్పోల్ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా నిజంగా కూడా అది చాలా గొప్ప విషయం. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి